వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా అంత బుజ్జిగా వస్తున్నాయో. వీటిలన్నిటికి కూడా మనం రెగ్యులర్గా ఫీడ్ చేస్తామండి. నేషనల్ స్కూల్ పక్కన ఉంటాయి విజయనగరంలో, ఇక్కడే ఉంటాయి. వీటికి మనం రెగ్యులర్గా ఫీడ్ చేస్తాము. నిన్న వీటిల్లోనే ఒక పప్పీకి వ్యాక్సినేషన్ చేయించాము. మిగతా వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయిస్తానండి. ఇక్కడ 2 మదర్ డాగ్స్ ఉన్నాయి, వాటికి సర్జరీలు కూడా చేయిస్తాను. అయితే నేను చిన్నపిల్లలతో ఫీడింగ్ చేయించాను, స్కూల్ పిల్లలతో. ఎందుకు చేయించానంటే చాలామంది పిల్లలకి అవగాహన ఉండదండి, పేరెంట్స్ నేర్పించరు. రెండోది ఏంటంటే టీచర్స్ కూడా చాలామంది నేర్పించరు. డాగ్ అంటే ఏదో భూతం అని, డాగ్ కనబడగానే కొంతమంది పిల్లలు రాలిసిరేస్తారు, కొంతమంది భయపడిపోయి పారిపోతారు. అంటే అలా తయారు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఏం చేశారంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే డాగ్ అంటే భూతం అని చెప్పి తల్లిదండ్రులే ముందు అవగాహన తెచ్చుకోకుండా పిల్లలకు కూడా డాగ్స్ అంటే అసహ్యం పుట్టిస్తున్నారు. అందుకే నిన్న వాళ్ళతోనే ఫీడ్ చేయించాను, చిన్నపిల్లలతో. వాళ్ళకి అర్థమవుతుంది ఆకలితో, ఎంత ఆకలితో ఉంటాయో పాపం, వాటి ఎమోషన్స్ అనేది అర్థమవుతాయనే ఉద్దేశంతో చిన్నపిల్లలతో ఫీడింగ్ చేయించాను. అదేవిధంగా ఈరోజు జె వెంకటేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అమ్మాయి, మన సబ్స్క్రైబర్, ఈరోజు ఫుడ్కి డొనేట్ చేశారండి. థ్యాంక్ యూ అండి. జె వెంకటేష్ గారి ఆత్మశాంతి కలగాలని ప్రతి ఒక్కరు కోరుకోండి మనస్ఫూర్తిగా. అదేవిధంగా మీ ఇంపార్టెంట్ డేస్ని కూడా డాగ్స్కి ఫీడ్ చేయడానికి, మూగజీవాలకు ఫీడ్ చేయడానికి ఒక అవకాశంగా వాడుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డాగ్ కూడా, ప్రతి పప్పీకి కూడా వ్యాక్సినేషన్ చేయిస్తానండి. మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.